సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన విశాఖవాసి కండిపిల్లి శాంతి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించింది. 25 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు హోంమంత్రి అనిత. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు హోంమంత్రి. ముఖ్యమంత్రి గారు టీటీడీ వాళ్ళకి తెలియజేసి అక్కడ ఉద్యోగం కూడా అబ్బాయికి ఇప్పించాల్సిందిగా ఆ రోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ కుటుంబానికి అండగానే అంటే జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలను అయితే తీసుకురాలేం, కానీ ఆ ఉన్న కుటుంబాన్ని ఎటువంటి ఇబ్బందులు పడకుండా, అదేవిధంగా ఉన్న కుటుంబంలో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం కానీ, అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చదివించే ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన విశాఖవాసి కండిపిల్లి శాంతి కుటుంబానికి ప్రభుత్వం పరిహారాన్ని అందించింది. 25 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు హోంమంత్రి అనిత. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. అందరికీ నమస్కారం. దానికి ప్రభుత్వము అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందరికీ నమస్కారం. దానికి ప్రభుత్వము అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు